జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు కుంభరాశి గురించి మనము చూసినట్లయితే కనుక శని భగవానుడు ఉన్నాడు. ఇప్పుడు రానున్న కాలంలో శని భగవానుడు మీనరాశికి వెళ్తున్నాడు. అలానే రాహువు, కేతువు, అలానే కుజుడు, అలానే బుధుడు, అలానే ఎలా అయితే గురువు ఉన్నారో ఈ యొక్క గ్రహస్థితి అలానే ఈ యొక్క రాశి మీద ఏది కుంభరాశి మీద ఎలా చూపిస్తుందో, మనకు ఉన్నటువంటి దశ, అంతర్దశ, మన నక్షత్రం ఇవి కూడా మన మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో అలానే మనకి వాస్తు కూడా ఒకటి ఉంటుంది. మీరు గమనించినట్టయితే మనందరం కూడా ఏంటంటే మనకి ఏదన్నా అనేజీగా ఉన్నా, మనకి ఏదైనా కలిసి రాకపోయినా, మనం ఏం చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నా మనం ఏం చేస్తామంటే నా జాతకం బాగాలేదేమో, నా నక్షత్రం బాగాలేదేమో, నా స్థితి బాగాలేదేమో, నాకు అదృష్టం లేదేమో, నా దశ అంతర్దశలు ఏమున్నాయో ఇవే ఆలోచిస్తారు తప్పితే అరే నేను ఉండేటువంటి ఇల్లు ఏందో, నా పరిస్థితి ఏంటో, నేను ఒక ఇంట్లో ఉంటున్నాను, ఆ ఇంటి వాస్తు బాగాలేదేమో, ఏ మూల ఏముందో అని ఆలోచించట్లేదు ఎవరు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో ఏమవుతుందంటే ఎక్కడో అద్దెంట్లో ఉండడం, ఆ ఇంటిని మళ్ళీ చూసుకుంటామని మనకు నచ్చినటువంటి ఇంట్లో ఉంటే మళ్ళీ దాని తగ్గట్టు డబ్బులు మనం ఇవ్వలేకపోవటం, దాని తగ్గట్టు మనం మెయింటైన్ చేసుకోలేకపోవటం, ఇవన్నీ మనం గమనించుకుంటా ఉంటే ఏదో ఒక ఇంట్లో తలదాల్చుకుందాం అనే టైప్లో చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి అంతు చిక్కనటువంటి ఇది విషయం ఏంటంటే వాస్తు. ఈ వాస్తు ప్రభావితం మన మీద ఎంత చూపిస్తుందంటే చాలానే చూపిస్తుంది. మనకి నక్షత్ర బలం లేకపోయినా ఉండొచ్చు, మనకి గ్రహాల రీత్యా బలం లేకపోయినా ఉండొచ్చు, కానీ మన దశలు అంతర్దశలు మనకు అనుకూలించకపోయినా మనం ఉండొచ్చు, ఏదో రకంగా ఘటన అవుతూ ఉంటాం. కానీ మనం ప్రతిరోజు నివసించేటువంటి ఇంట్లో బాగలేకపోతే మనకి ఎంత చేసినా అది ముందుకు వెళ్ళదు, వెసులుబాటు ఉండదు. మనం ఏం చేసినా వెనక్కి కలిసి వస్తుంది, కలిసి రాదు. అందుకని మనం నివసించేటువంటి గృహం కూడా బాగుండాలి. ఎందుకంటే మనం నివసించేటువంటి గృహం మనం ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాం, చిమ్ముకుంటూ ఉంటాం. అలానే మనకి ఎందుకు చిమ్ముకుంటాం మన ఇంటిని, ఏదో దగ్గర ఉంటున్నాం కదా, అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం, అక్కడే ఉంటాం అందరూ అంటే అవ్వదు. ప్రతిరోజు మనం ఎంత శుభ్రం చేసుకుంటున్నామో ప్రేమగా, అంతే ప్రేమగా మనం వాస్తుని కూడా గమనించినట్లయితే చాలా బాగుంటుంది. ఆ వాస్తు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళ మీద ప్రభావితం ఉంటుంది. అయితే ముఖ్యంగా వాస్తు కన్నా కూడా ఈ యొక్క సింహద్వారం అనేది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఏది కలిసి వస్తుందంటే తూర్పు. అంటే తూర్పు వైపున ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి తూర్పు వైపున ఉన్నటువంటి వాకిలి బాగా కలిసి వస్తుంది. రెండోది దక్షిణం, మూడోది ఉత్తరం. ఈ మూడు వాకిళ్ళు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరమ వైపున శని భగవానుడు ఉంటాడు. శని భగవానుడు ఉండడం వలన ఆ శని భగవానుడికి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కొంచెం పడేటువంటిదిగా ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి సూర్య భగవానుడు అత్యద్భుతంగా బాగా ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ యొక్క శని భగవానుడు సూర్య భగవానుడికి ఇద్దరికి పడదనమాట. ఇద్దరి మధ్యన ఎప్పుడు గొడవలు అవుతుంటారు. వాళ్ళ మధ్యన మనము ఒక కుంభరాశి వాళ్ళు బలవుతూ ఉంటారు. అందుకని మనము ఆ ఒక శని భగవానుడి గురించి పరమణ వైపు ఉంటారు కాబట్టి వదిలివేసి మనకి ఈ యొక్క ఉత్తరము, తూర్పు, దక్షిణ వైపున ఉన్నటువంటి సింహద్వారం ఉన్నటువంటి హౌస్ ఏదైనా ఉంటే అది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలానే ఈ యొక్క పరమణ వైపున కనుక ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు, ఈ పరమణ వైపున కనుక బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూము ఆ వాటర్ ట్యాంక్ కింద ఉంటుంది, అది వీళ్ళకి కలిసి వచ్చేదాకా కనిపించట్లా. ఇంకొకటి వాయుమూలలో ఏదైనా ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి, స్టోరేజ్ ఉండడం, అలానే అటకల మీద ఎక్కువ వస్తువులు పెట్టడం లాంటివి వీళ్ళకి అంతగా కలిసి వచ్చేలా కనిపించట్లా. అయితే మా ఇల్లు ఉన్నది చిన్నగా అండి, నాది 2 ఫ్లోర్లు వేసుకుంటాను, ఒక ఫ్లోర్లో వస్తువులన్నీ పెట్టుకుంటాను, నేను పనికిరాని వస్తువులన్నీ నేను స్టోరేజ్లో వేసుకుంటాను, నాకు కలిసి రాదా అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎలా ఉందంటే వాయుమూలలో ఒక గది కట్టడం, లేదా నైరుతిలో ఒక గది కట్టడం, అది స్టోరేజ్ కింద వాడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే అది అన్ని రాసుల గురించేమో కానీ ఈ యొక్క కుంభరాశిలో అలాగే చేయటం వలన కలిసి రాదు. అయితే ఇంకోటి అలానే నైరుతి మూలలో టాయిలెట్స్ పెడుతూ ఉంటారు. ఈ నైరుతి మూలలో టాయిలెట్స్తో పాటు ఆ లెటన్స్ పెడుతూ ఉంటారు. అలానే ఈ దీంట్లోనే టీవీలు పెట్టుకోవడం, ఆ ఒక మూలలోనే ఇక్కడ మనకి నైరుతి మూలలోనే వాటర్ ట్యాంకులు ఉండడం, నైరుతి మూలలోనే సంపులు ఉండడం, నైరుతి మూలలోనే వాటర్ ఫాల్స్ ఉండడం, నైరుతి మూలలోనే ఈ యొక్క సంపులు, ట్యాంకులు, గాబులు, అలానే వాటర్ స్టోరేజ్ ఉండడం లాంటివి చేయడం ద్వారా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతంగా కలిసి వస్తుంది. కొంతకాలం మాత్రమే, అది కట్టిన తర్వాత ఒక 3 నుంచి 5 ఇయర్స్ మాత్రమే కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత
హెల్త్ ఇష్యూస్ రావటం, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావటం, అలానే వాళ్ళకి బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, షోల్డర్స్ పెయిన్, అలానే వాళ్ళకి కాళ్ళు తిమ్మిరెక్కడం, సోరియాసిస్, పెరాలసిస్ ఇలాంటివి ఇలాంటి రుమ్మతలతో బాధపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు. ఏ కుంభరాశి వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, నాకు నిజంగానే ఏదో హెల్త్ బాగాలేదు, అందుకే ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, నాకు నిజంగానే ఆ గ్రహాల రీత్యా బాగాలేదు, నాకు శని నడుస్తుంది, నాకు బుధుడు నడుస్తున్నాడు, నాకు ఇంకొక దశ నడుస్తుంది, దానివల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అని బాధపడుతూ ఉంటారు. వాటన్నిటినీ ఉపశమనం పొందేందుకు మనము చేయించుకునేటువంటి పూజలు, పునస్కారాలు, అలానే హోమాలు, జపాలు, తపాలు, అభిషేకాలు, శాంతి మంత్రాలు కూడా ఉంటాయి. ఆ గ్రహాలు మిమ్మల్ని బాధించేందుకు, ఉపశమించేందుకు, మీకు మంచి చూపు చూసేందుకు కూడా ఉంటాయి. కానీ వాస్తు ప్రకారంగా చూసుకోవాలి అందరూ. మీకు ఇలాంటి రుమ్మతులు కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా మీ ఇంటిని కూడా చూపించుకోవాలి, ఏదైనా వాస్తు పండితునికి చూపించుకోవాలి. వాస్తు పండితుని కనుక మీ ఇంటిని చూపించుకున్నట్లయితే ఇలాంటి లోపాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ లోపాలకి మీరు చెక్ పెట్టాలి. తద్వారా మీకు బాగుంటే దానికి ఆస్కారం ఉంటుంది. మనం అనుకున్నట్టుగానే నైరుతి మూల గనక టాయిలెట్స్ ఉండడం, నైరుతి మూల గనక లెటన్స్ ఉండటం, అలానే బీరువాలు గట్రా అక్కడ పెట్టడం, అలానే పెద్ద పెద్ద ఇనుముకు సంబంధించిన వస్తువులు అక్కడ పెట్టడం, స్టోరేజ్ లాంటివి కూడా అక్కడ చేయటం లాంటివి కుంభరాశి వాళ్ళకి అంతగా కలిసి రావు. అలానే మనం కొనుక్కుంటే మన పైన వాటర్ ఉంటాయి, పైన ట్యాంకులో వాటర్ పెడతారు, అలాంటిది కూడా మనకు కలిసి వచ్చేదానికి లేదు. ఎందుకంటే వాటర్ అనేది మనకి ఎక్కువ తక్కువగా ఇలాగా ఉంటుంది, ఫ్లోరింగ్ వాటర్ ఉంటుంది అనమాట. ఎక్కువైతే మనకి వాటర్ పట్టినప్పుడు ఏంటంటే అవి దాంట్లో పడినప్పుడు మనకి బుడకలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆరోగ్యం కానివ్వండి, మీ యొక్క ఆర్థికంగా కానీ స్థితిగతులు అలా ఉంటాయి. మీకు కళలు కూడా అలాగా స్టెబుల్గా ఉండవు, మైండ్ సెట్ కూడా మీకు ఒక పత్తాన ఒక దగ్గర ఉండదు, మందబుద్ధి ఎక్కువగా ఏర్పడుద్ది. ఇలాంటి వాళ్ళలో ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీ గ్రహాల రీత్యా ప్రాబ్లం కాదు, వాస్తు ప్రకారం కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పైన నీరు ఉండటం, ఆ నీటి ట్యాంక్ దగ్గర మనం కింద పడుకోవటం ఇలాంటివి ఉంటే కూడా మీరు మార్చుకొని అలాంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయినా మీరు పడుకోవచ్చు, హాల్లో అయినా మీరు పడుకోవచ్చు. కానీ కుంభరాశి వాళ్ళు మాస్టర్ బెడ్రూమ్లో పడుకోకపోవటమే మంచిది, అక్కడ నిద్రించకపోవటమే మంచిది. ఇంకోటి, మనం మంచం వేసుకునే దగ్గర పైన సెల్ఫ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ అంటే మనకు వస్తువులు పెట్టుకునే దానికి నాకు ఇంకెంతకన్నా అవకాశం లేదనుకునే వాళ్ళు ఈ సెల్ఫ్ కట్టుకుంటూ ఉంటారు. ఈ కప్బోర్డ్స్ అంటారు. ఈ కప్బోర్డ్స్ కింద పడుకోవడం, మన పైన సెల్ఫ్ ఉండడం లాంటివి చేస్తే కూడా మీకు ప్రమాదాలు ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. నిద్ర కూడా మీకు పట్టదు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాస్తు కూడా చూపించుకునే దానికి ఉంటుంది. కాబట్టి చూయించుకోండి. మిమ్మల్ని ఎవరిని నేను భయపెట్టట్లేదు, కానీ వాస్తు ప్రకారంగా లోపాలు ఉంటే కూడా కుంభరాశి వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అయ్యేదానికి ఉండదు. కాబట్టి వాస్తు ప్రకారంగా కూడా కుంభరాశి వాళ్ళు బాగుండాలని నా కోరిక. మీ కోరికలన్నీ కూడా తీరితే బాగుంటుంది. కాబట్టి వాస్తు ప్రకారం కూడా చూపించుకుంటే ఇంకా మరీ మంచిది. వాస్తు బాగుంటే వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి చెప్తా ఉన్నా, లేదు గురువు గారు మేము ఇప్పుడు మారలేము, మా పరిస్థితి బాగలేదు, ఇప్పుడు మారేటువంటి స్థితిగతులు కాదు అనుకుంటే మీరు ఆ వాస్తు ప్రకారంగా మార్చుకుంటేనే బాగుంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మీకు బాగుండాలి అంటే కనుక చిన్నపాటి పరిహారాలు చెప్దాము. ఆ పరిహారాలకి కొంతమేర మీకు వెసులుబాటు కనిపిస్తూ ఉంటుంది. ఆ పరిహారాల్లో భాగంగా ఏంటంటే మీకు ఉసిరి చెట్లు అని దొరుకుతాయి. చిన్న ఉసిరైనా పెద్ద ఉసిరైనా ఉసిరి చెట్లు ఆ కొమ్మలను తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోవాలి. ఆ కొమ్మలతో పాటు మీకు మనకి దొరికేటువంటి ఇవి ఉంటాయి. మీకు ఏంటంటే ఉసిరితో పాటు మనకి ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది. ఈ కళ్ళుప్పు, ఉసిరి చెట్టుకున్నటువంటి ఆ ఉసిరి చెట్టువి, అలానే మనకి కలబంద, ఈ కలబంద మట్టలు ఉంటాయి. ఈ కలబంద మట్టలు కూడా అలానే మనకి తెల్ల జిల్లేడు, ఈ తెల్ల జిల్లేడు మట్టలు, వీటిలో మీకు ఏది దొరికినా సరే అవి కనుక మీకున్నటువంటి సింహద్వారానికి ముందు వైపున, అంటే జనాలు వెళ్తూ చూసేటువంటి వైపు ఏదైతే ఉందో అది ముందు భాగాన కనుక మీరు ఉంచినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి రుమ్మతలు కూడా కొంతమేర తొలగి ఉపశమనం పొందేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాశి కుంభరాశిలో ఉన్న వారందరూ కూడా వాస్తు ప్రకారంగా బాగుంటే మీ ఇంట్లో అందరూ బాగుంటారు, అన్ని రకాలు బాగుంటాయి. కాబట్టి తద్మార ప్రయత్నం చేయండి. వాస్తు కూడా కుంభరాశి వాళ్ళకు ఒక భాగం అని గుర్తుపెట్టుకోండి. తద్మార ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ వాస్తులో ఉన్నటువంటి దోషాలు కొంతమేర ఉపశమనం పొందేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తద్మార ప్రయత్నం చేసి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.